యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శ్రీవల్లి, టిఫిన్ రెడీ చేశాను. మా తమ్ముడిని కిందకి తీసుకురా. అమ్మా శ్రీవల్లి, ఏంటి ఇదంతా? ఈ పని నేనెప్పుడు చేయాలనమ్మా, కానీ మీ అల్లునికి అబద్ధం చెప్తున్నాననే బాధలో ఏం చేయలేకపోయినా. ఆయన ఇంకా నా కడుపు ఉన్నదని నమ్ముతున్నారు. కడుపులో ఉన్న తన బిడ్డ మీద ప్రేమ పెంచుకుంటూనే ఉన్నారు. ఆయనకు అనుమానం వచ్చినప్పుడల్లా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన తృప్తి కోసం అన్నా గిట్లా చేయాలనిపించింది. ఇలా చేస్తే మాత్రం అనుమానం రాకుండా ఉంటుందా? అల్లుడేమైనా ప్రపంచం తెలియని అమాయకుడేం కాదు కదమ్మా. కాదు, కానీ డాక్టర్ తోటి నా బిడ్డకు ఎదుగుదల లేదని మనం చెప్పించిన మాట నమ్మారు. గంతకి జర మౌనంగా ఉన్నారు. కానీ ఎన్ని దినాలు గట్లనే నమ్ముతారు. ఇప్పుడు నేను గిట్ల చేయకపోతే ఎప్పుడు డాక్టర్ దానికి పోతామంటారో చెప్పలేక తెలియదు. గంతకి తప్పుతలేదమ్మా. శ్రీవల్లి, మా అందరికీ, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నీ కడుపు అబద్ధమని తెలుసు. కానీ ఒక్క అల్లుడుగాన్ని ఇలా మోసం చేయడం అంటే కత్తుల వంతెన మీద నడవటమేనమ్మా. ఎన్నాళ్ళిలా? నేను మోసం చేస్తలే అమ్మా, ఆయన్ని కాపాడుకుంటున్నా. తన బిడ్డ మీద తను పెంచుకున్న మమకారాన్ని తుంచేయలేక పెంచి పోషిస్తున్నా. శ్రీవల్లి, తప్పు తెలియదు, ఒప్పు తెలియదు, కానీ ఆయన్ని బాధ పెట్టొద్దని మాత్రం తెలుసు. కానీ ఇది మంచిది కాదమ్మా. గా మాట నీకెరకని నాకు ఎరకని. కానీ వచ్చిన సమస్య, మా అత్తమ్మ తెచ్చిన సమస్యకి పరిష్కారం మన చేతుల్లో లేదు కదమ్మా. శ్రీవల్లి, రా టిఫిన్ చేద్దాం. శ్రీవల్లి, ఒక్క నిమిషం. ఏందండి కొత్తగా గట్ల చూస్తాను? నువ్వు అబ్జర్వ్ చేసావా శ్రీవల్లి? దేన్ని? అదే నీ స్టమక్ని. ఏమైంది? ఏమైందంటావేంటి? నేను కూడా 3-4 రోజులుగా గమనించలేదు, కానీ నీ కడుపు పెరిగింది తెలుసా? ఏ డాక్టర్కి చూపించినా బిడ్డ గ్రోత్ సరిగ్గా లేదు, కొద్ది రోజుల్లో గ్రోత్ వస్తుందని చెప్పారా? ఈరోజు ఆ గ్రోత్ కనబడుతుంది.
నీకు తెలియట్లేదా? నిజమే కదండి, నిన్నటి సంధి కడుపులో బిడ్డ తనినట్టు అనిపిస్తుంది. ఎరుకనా? చూసావా, అందుకే కదా కేర్ఫుల్ కేర్ఫుల్ అని చెప్పేది. ఇన్ని రోజులు కాస్త కేర్ తీసుకున్నావు, మందులు వేసుకున్నావు కాబట్టి ఇప్పుడు బిడ్డ ఎదుగుదల కనబడుతుంది. లేదంటే అందుకే ఇప్పుడు మళ్ళీ సీరియస్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ బేబీకి ఇబ్బంది అయ్యే పనులు చేయొద్దు. నువ్వు కాస్త కూడా స్ట్రెయిన్ అవ్వద్దు, ఓకేనా? గట్టనే అండి. ఇప్పుడు సంక్రాంతి సంబరాల దగ్గరికి వెళ్తాం కదా, చక్కగా ఓ చోట కూర్చో, పోటీలు చూసి ఎంజాయ్ చేయి. కానీ అరవడాలు, కేరింతలు కొట్టడాలు, లేచి నిలబడటాలు ఇలాంటివి అస్సలు చేయొద్దు, సరేనా? మీరు చెప్పిండ్రు కదా, కాదంటనా? గుడ్, జాగ్రత్తగా ఉండాలి. మీరు వాండ్రి, టిఫిన్ చేసి మనం పోవాలి కదా. రామ్నగర్ బండవాడ బస్తీవాసులకి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి సంక్రాంతి సంబరాలు ఎంతో అద్భుతంగా ఆనందంగా జరుపుకున్నాం. అలాగే నిన్నటి పోటీలో బండవాడ వస్తాదులపై రామ్నగర్ తరపున పోటీకి దిగిన సామ్రాట్ గారు అత్యద్భుతమైన విజయాన్ని సాధించారు. అలాగే ఈరోజు కూడా వివిధ రకాల పోటీలు నిర్వహించబడుతున్నాయి. అందులో ముందుగా మొదలయ్యేది కర్రసాము. ఈ కర్రసాము పోటీలో రామ్నగర్ యువత, బండవాడ యువత పోటీ పడబోతున్నాయి. ఇప్పుడు ముందుగా సామ్రాట్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బండవాడ బస్తీ తరపు నుండి జ్వాలా గారు కూడా వచ్చారు. రెండు బస్తీల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ ఒక ముచ్చట చెప్పాలి. ఆట ఏదైనా, సందర్భం ఏదైనా ఉల్లాసం కొరకు, ఉత్సాహం కొరకు ఆడాలి. ప్రజల నడుమ బంధాలు బలపడ్డానికి ఆడాలి, కానీ కక్ష సాధింపుకు దిగొద్దు. ఆటలో నిజాయితీ ఉండాలి, కుట్రుండొద్దు. పోటీలో గెలవాలని తపనుండాలి, కానీ ఎదుటి వాళ్ళని డోకా చేసే గుణం ఉండొద్దు. నిన్న గదే జరిగింది. అదృష్టం మంచిగుండి నిన్న నా భర్త గెలిచిండ్రు. పెద్దలు ఇది గమనించి ఈ రోజైనా ఈ పోటీలల్లా ఎటువంటి కుట్ర కూడా జరగకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నా.
క్షమించాలి, కుస్తీ పోటీ అన్నా కర్రసామన్నా ఇవి ఒక ఎమోషనల్ గేమ్స్. ఇలాంటి ఆటల్లో గెలవాలని తపనతో పాటు ఆపోనెంట్ని ఎలాగైనా పడగొట్టాలనే కసి కూడా ఉంటుంది. అందుకు ఆటగాళ్ళు చిన్న చిన్న ఎత్తులు వేయటం సహజం. వాటికి కుట్ర, మోసమని పేర్లు పెట్టి ఆటని, ఆటగాళ్ళని అవమానించొద్దని కోరుకుంటున్నాను. చూసారా, ఆట ఆరంభంలోనే బండవాడ యువకుడు రామ్నగర్ యువకుణ్ణి ఓడించాడు. అందులో ఇతని కుట్ర కనిపించిందా? లేదు 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 లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సామ్రాట్ గారు రామ్నగర్ బస్తీవాసుల తరపున బరిలోకి దిగారు. బండవాడ తరపున మల్లేష్ పోటీకి దిగాడు. ఇప్పుడు కర్రసాము రసవత్తరంగా మారిపోతుంది.
ఏంట్రా నువ్వు చేసిన పని? అన్యాయం, మోసం. శ్రీవల్లి, వాళ్ళేదో కుట్రకి తెరలేపారు. చూడండి, ఓసి దీని ముఖం మీద మన్నుబడా గా రాక్షసి మళ్ళా ఏమో చేసింది. ఆట రసవత్రంగా మారింది. బండవాడ మల్లేష్ చేతిలో రామ్నగర్ సామ్రాట్ ఓడిపోయే స్థితిలో ఉన్నారు. ఏంటి అప్పుడే పడిపోయావు? లేచుకోటు, లే.